పేరు హారిక. 18 ఏళ్ళ నా ఒంటరి జీవితంలోకి ఒకడొచ్చాడు, గౌతమ్. పర్లేదు, బాగానే ఉంటాడు. ఇన్నాళ్ళ నా ఒంటరితనాన్ని నిమిషంలో మాయం చేశాడు. అన్నీ తానే నాకు తోడుగా నీడగా నిలిచాడు. నీ వెంటే నేనుంటా అంటూ భాషలెన్నో చేశాడు. ఇంతలోనే వసంతంలా ఉన్న జీవితం శిశిరంలా మారింది. చేసేది తప్పు అని తెలిసి తప్పుకోవడం మనిషి లక్షణం. అది తప్పు అని తెలిసి తప్పు చేయడం మూర్ఖత్వం. నేను తప్పు చేశాను, దానికి శిక్ష కన్న కలలన్నీ కూలిపోయాయి, కన్నీరులా నేల జారాయి. ఇప్పుడు నా కన్నిటి కథ చెప్తాను. డాక్టర్ పిలుస్తున్నారు, వెళ్దాం పదా. ఓకే, రేపు స్కాన్ చేద్దాం. ఇక మీరు వెళ్ళిపోండి. హాయ్. ఎవరి కోసం ఎదురు చూపులు? నా కోసమే. అయ్యో అదేం లేదు, జస్ట్ క్యాజువల్గా చూసా అంతే. తెలుస్తుంది తెలుస్తుంది. ఏంటి? అదే, నా కోసం చూసావా క్యాజువల్గా చూసావా అని. వెళ్దాం పద. నన్ను నాకే కొత్తగా చూపి నన్నే దోచిన మాధవా, ఎదలయలో అలజడివో, నా గుండె కమకమువో, చిరు ప్రళయం నాలో రేపి నాతో నడిచే ప్రాణమా. కలనైనా ఎదురైనా నే నిన్నే చూస్తుంటానుగా. ఈ క్షణము ఏ సమయం నే నిన్నే వీడిపోనుగా. ప్రేమో ఏమో క్రొత్తగా ఉంది, నాలో అలజడి రేపింది. నన్నే మరచి నీకై
దిగిలే తగిలే ఊహతో నువ్వే నేరుగా కనబడితే కలువ పోవులా విరిసి నేనిలా ఈరుపై పారగా గడియ గడియ గడియార మళ్ళీ నీతోనే గడిపేయనా నిన్న మొన్న ఉన్నది నాలో నేడే త్వరపడమంటుంది నిన్నే తలచి నన్నే వలచి పరవంతిక మక పెడుతుంది చాలా చాలా హ్యాపీగా ఉంటాను గౌతమ్. అసలు నా లైఫ్లో ఎంత హ్యాపీగా ఉంటానని ఆ దేవుడు కూడా అనుకొని ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఇంత ఆనందాన్ని పంచుకోవడానికి కూడా నాకు ఎవ్వరు లేరు గౌతమ్. అంతెందుకు, రేపు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా కూడా చెప్పుకోవడానికి నాకు ఎవ్వరు లేరు. నాలో నేను కుమిలిపోయి ఏడవడం తప్ప. నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు, అంతే తేడా. నువ్వు నా లైఫ్లో రాకముందు నేను కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గానే, కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నాకు అన్నీ నువ్వే. ఇలా రా, కూర్చో. ఏంటి ఏమన్నావు? నిన్ను వదిలేయడమా? పిచ్చిదేనా? నిన్ను వదిలేయడం అంటే నేను చచ్చిపోవడమే. నీకు చెప్పనా, చితి మంటలో చావు బాటలో నీ వెంటే నేనుంటా. ఐ లవ్ యూ గౌతమ్. అతిథివై అందరిలాగే కాస్తంత పరిచయమైన అంతా నువ్వై అంతేలేని అదృష్టమయ్యావు. అసలు రాది క్షణమైన అలుపు గోరంతైనా కాలం కూడా కరిగించే కానుక నువ్వననా. మధులు చిలికెనే మృదుగా నాలో నువ్వే నాచతై అడుగులు వేస్తే తేనె పట్టువో నిన్ను పట్టన కుట్టిన తీయగా వాన చినుకులా నువ్వు జారగా మారనా ఏరులా నిలిచాను పూర్తిగా నాలో నేనే కనుమరుగవుతున్నా. నిరతం తడిమే ఆశగా నేనై నీలో స్థిరపడి వేచున్నా. గౌతమ్, గౌతమ్. సరే అమ్మా, మాట్లాడాలి. చూడమ్మా, తన 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయాలి, లేదంటే తన ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్కి 3-4 lakhs ఖర్చు అవుతాయి. అరేంజ్ చేసుకోమని చెప్పమ్మా.
ప్రాణానికే ప్రమాదం. వస్తావా? ఎక్కడికి? కావలసిన డబ్బులు ఇస్తా, జస్ట్ 1 అవర్. ఇంకో 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయాలి. డబ్బులు రెడీ చేసుకున్నావా? అదేంటి, నీకు చెప్పమని హారిక చెప్పాను కదా. చూడు గౌతమ్, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నువ్వు హాస్పిటల్లో బెడ్ చేయడం బెటర్. ఎంత నమ్మానే నిన్ను. ఏ తోడు లేని నాకు తోడు దొరికిందని సంతోషించా, సంబరపడ్డా. కానీ నువ్వు నన్ను సన్యాసిని చేసి సైడ్ అయిపోయావు కదే. అమ్మకన్నా అందంగా, నాన్నకన్నా నమ్మకంగా ప్రేమించానే. కానీ నువ్వు నట్టేట్లో ముంచేశావే. నేనే ప్రాణమన్నావు, నేనే సర్వస్వమన్నావు. నేను లేకపోతే బతకలేనన్నావు. ఆ మాటలు విని గుండెల్లో గుడి కట్టానే నీకు. కాని నువ్వు మంటెట్టి తగిలెట్టేశావు కదే. ఇంకొన్నాళ్ళు నేను పోతానన్నా నాకు బాధ లేదు. కాని నువ్వు నన్ను కాదని వేరే వాళ్ళకి దగ్గరవుతున్నావు చూడు, ఆ బాధేనే చావు కన్నా దారుణంగా ఉంది. కన్న కళ్ళల్ని పెంచుకున్న ప్రేమని పురిట్లోనే పూర్తి చేశావే. నిన్న ప్రేమించింది. ఛీ! దుఃఖాల శృతిలో చేరి మనసేమో శోకిస్తుంది. శూన్యాల లయలో కలిసి ఏ దారి కనపడుతుందో ఆనందమే ఆవిరియాయే. చీకట్లేమో ముషిరేషాయే. శిశిరంలో కోయిలల మూగే పోయినా పురిలేని నెమలల్లే బోసిపోయినా కన్నీరే కురిసెలే గుండెల్లో అలజడే.
ఎలా ఉందయ్యా? పర్లేదు సార్, బాగుంది. గట్టిపిండమే నీది. హారిక లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. 3-4 లక్షలు పెట్టి ఆపరేషన్ అంటే మాటలా చెప్పు. ఏంటి సార్ మీరు చెప్పేది? అదేంటి నీకు తెలియదా? ఐఎమ్ సారీ హారిక. నిజం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడాను. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఆ అమ్మ ప్రేమను నాకు పంచావు, నాకు ఆనందాన్నిచ్చావు. ఇదిగో ఈరోజు ఆ ఇవ్వు పోసావు. అది నేను తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకొని అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించవే ప్లీజ్. ప్రాణంగా ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను అర్థం చేసుకోవడం గొప్ప. ఈ ప్రపంచంలో ప్రేమించమంటే ఎవడైనా ప్రేమిస్తాడు, కానీ అర్థం చేసుకున్నోడు జీవితాన్ని పంచుతాడు, అపార్థం చేసుకున్నోడు విషాదంలో ముంచేస్తాడు. ప్రేమ పేరుతో అల్లరి చేయటానికి ప్రేమంటే పిల్లలాట కాదు. 2 గుండెల చప్పుడు, ఒకటే ప్రాణం అని నమ్మడమే ప్రేమంటే. అలా ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకుని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ప్రేయసి ప్రేమను అపార్థం చేసుకున్న ప్రతి ప్రేమికుడికి మా ఈ లఘు చిత్రం అంకితం. ఇట్లు ప్రేమతో మీ శివకుమార్ గౌడ్. థ్యాంక్ యూ.